మొన్నటి బీహార్ ఎన్నికల్లో చూస్తే కనుక భారీ స్థాయిలో మేము అధికారంలో రావడం జరిగింది బీజేపీ జేడీయూ. నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్ అని చెప్తున్నారు నెక్స్ట్ ఇయర్. ఎలా ఉండబోతుంది మేడం? 6 నెలల ముందు నుంచి ఎప్పటి నుంచే కసరత్తులు ప్రారంభమయ్యాయని చెప్తున్నారు. పశ్చిమ బెంగాల్ మీద ఎప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది అంటున్నారు. ఎప్పుడూ దృష్టి పెడతాం. 100% మా ఫోకస్ 100% ఉంటుంది. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎక్కడా కూడా రిలాక్సేషన్ ఉండదు. ఒక దానిపైన కాన్సన్ట్రేట్ చేసాము అంటే మీరు బీహార్ ఎలక్షన్స్లో చూస్తే 2 రోజుల ముందు అక్కడ ఉన్న జూకి వెళ్ళి ఎంజాయ్ చేసి టైంపాస్ రిలాక్స్ అయిపోయారు రాహుల్ గాంధీ గారు. అంటే ఎప్పటికప్పుడే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎప్పటికప్పుడే వాళ్ళకి రిలాక్సేషన్ కావాలి. కానీ భారతీయ జనతా పార్టీ అది కాదు. ప్రతిదీ కూడా చాలా ఫోకస్డ్గా ఉంటాం. ప్రతి నిమిషం పనిచేస్తాం. అక్కడ రిజల్ట్ అన్నది ఒకవేళ రాలేదు, నో ప్రాబ్లం, మళ్ళీ పడిపోయినా సరే మళ్ళీ లేచి పరిగెడతాం. మళ్ళీ పడిపోయినా మళ్ళీ లేచి పైకి అక్కడికి వెళ్తాం. అది ఎన్నిసార్లు ఇచ్చినా సరే వీ హ్యావ్ టు హిట్ ద టార్గెట్. మా కష్టే ఫలి అంటారు కదా, ఆ విధంగా ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కూడా తప్పకుండా మా ప్రయత్నం ఒకటండి. అన్నిట్లోనూ ప్రయత్నం ఉంటుంది. బికాస్ ఫైనలీ ఇట్స్ ఎ పొలిటికల్ పార్టీ. మేము అక్కడ పవర్లో ఉంటే అక్కడ కొన్ని సంక్షేమం చేయాలి. ఇప్పటికే వెస్ట్ బెంగాల్ చాలా చాలా దుర్భర పరిస్థితిలో ఉంది. అక్కడ ఎప్పుడైతే మేము ఎలక్షన్ కమిషన్గా అక్కడ ఓటర్ లిస్ట్ క్లియర్ చేస్తున్నారో, ఎక్కడెక్కడ ఆథెంటిసిటీని మేము చెక్ చేస్తూ వెళ్తున్నామో, ఇప్పటికే 1000 మంది రోహింగ్యాలు వెళ్ళిపోతున్నాయి బంగ్లాదేశ్లోకి. సో ఎంత రాంగ్ ఓటింగ్ జరుగుతోంది, ఎంత తప్పుడు పనులు జరుగుతున్నాయి. అసలు అక్కడ చూస్తే, దగ్గరికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఉన్న దుర్భర పరిస్థితులు. అక్కడున్న ప్రజలకి సంక్షేమం అందాలన్నా, ప్రజలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు క్షేమంగా ఉండాలి అన్నా భారతీయ జనతా పార్టీ అక్కడ రావాలి. సో అదే బీహార్లో కూడా ఏదైతే జంగిల్ రాజ్ ప్రజలకు తెలుసు, ఏది ఉంటే మేము ఆనందంగా ఉంటాం. ప్రజలకు కావాల్సింది ఫైనల్లీ ఏంటి? రోటీ కపడా और మకాన్, అంతే. వాళ్ళ యొక్క సేఫ్టీ. సో ఒక పక్కన దేశ భద్రతను చూస్తూ మోదీ గారు ఇతర దేశాలతో మేము ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, దేశంలో రక్షణ రంగం ఎగుమతులే 34% పెరిగింది అంటే, ఎవరైనా మన దేశ ప్రజల పైన చేయి ఎత్తారో ఖబర్దార్, ఒక్కళ్ళు కూడా ఏ దేశము మన దేశం వెంపు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. అది మన ఇప్పుడు న్యూ ఇండియా, నయా భారత్, విరాసత్ బి ఔర్ వికసిత్ బి. మనకు వారసత్వ సంపద ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. దట్ ఈజ్ ఇట్. దట్ ఈజ్ అవర్ న్యూ ఇండియా. G20 నేషన్స్లో ఈరోజు అగ్రగామిగా 6.6% జీడిపితో దేశం ముందుకెళ్తోంది అంటే, ఈవెన్ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, రష్యా, ఏది అమెరికా, అన్నీ మన వెనకాలే ఉన్నాయే. వీఆర్ నౌ ఇన్ ద టాప్ 1 పొజిషన్ విత్ 6.6% జీడిపి. అంటే ఎప్పుడైనా మన దేశం ఎదుగుతున్న దేశం, డెవలప్ అవుతుంది. ఇంకా పేద దేశం అయిపోయింది. దోస్ డేస్ ఆర్ గాన్. ఇవాళ ఇప్పుడు దిస్ ఇస్ న్యూ భారత్. మన దేశం ఏదైనా చేయగలదు. మన దేశం ఇప్పుడు సమర్థత ఉన్న దేశం. మన దేశం సెల్ఫ్ రిలయంట్. ఎంతో కష్టంగా ఉన్న కరోనా లాంటి మహమ్మారి అతలాకుతలం చేస్తున్నప్పుడు మన దేశం అంత బలంగా నుంచుని ఇంకో 70 దేశాలకి మనం ఇక్కడ వ్యాక్సిన్స్ తయారు చేసి ఇచ్చాము అంటే, ఈ 14 ఏళ్లలో ఏం కావాలండి మనం చేసింది? ఏం చేయలేదు మోదీ గారి ప్రభుత్వం ఈ దేశానికి. ఈ దేశానికి మోదీ గారి ప్రభుత్వం ఉంటే రక్షణ. ఈ దేశానికి మోదీ గారి ప్రభుత్వమే ఒక దిశానిర్దేశం చేసింది అని ప్రజలందరికీ తెలిసింది. చేస్తున్నాం, మేము ప్రజలకు చేస్తున్నాం. అప్పుడు మేము మాకు అధికారం ఇస్తే మేము ఇంకొంచెం బాగా చేస్తున్నాం. మేక్ ఇండియా గ్రేట్ అగైన్, అది మా నినాదం. అదే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి, సొంతంగా అధికారంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయడానికి ఏం చేయబోతుంది? పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది? మా పని మేము చేసుకుంటూ, మా భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తోంది, రాష్ట్రంలో ఏం చేస్తోంది అని చెప్పుకుంటూ వెళ్తామండి, అంతే. మండల స్థాయి మాకు ప్రతిదీ కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అందులో మళ్ళీ మేము 33% మహిళలకి రిజర్వేషన్ ఇస్తాం. ఆ సంగతి మీకు తెలుసా? స్టేట్, డిస్ట్రిక్ట్, తర్వాత కాన్స్టిట్యుయెన్సీ, తర్వాత మండల్, తర్వాత పోలింగ్ బూత్, తర్వాత పన్నా ప్రముఖ్, ఒక వీధికి. సో ఆ విధంగా ఉంటుంది. మళ్ళీ ప్రతి దానికి ఒక్కొక్క కమిటీ ఉంటుంది. కమిటీలో 60 మంది ఉంటాం.
కేంద్రం ఏం చేస్తోందని రాష్ట్రానికి రిపోర్ట్ వస్తుంది, రాష్ట్రం నుంచి జిల్లాలకి వెళ్తుంది, జిల్లాల నుంచి కాన్స్టిట్యుయెన్సీ నుంచి మండల్స్ నుంచి పోలింగ్ బూత్కి కింద వరకు వెళ్తుంది. ప్రతి మనిషికి మేమేం చేసామో మేము చెప్తాం, మేమేం చేసామో అది చెప్తాం. మేము ఇది చేసాం, ఇది చేయబోతున్నాం, ఇది మా పద్ధతి, ఇంతే. మన ప్రయత్నం కరెక్ట్గా ఉంటే రిజల్ట్ గురించి మనం డెఫినెట్లీ రిజల్ట్ ఏది ఇవ్వాలో ఏది రావాలో అదే వస్తుంది. ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్లో పాగా వేసే పరిస్థితులు బీజేపీకి ఉన్నాయంటారా మేడం? ఆంధ్రప్రదేశ్ ఏంటండి, దేశం అన్ని రాష్ట్రాల్లోనూ మా ప్రయత్నం ఉంటుంది. కొన్ని చోట్ల అలయన్స్లో ఉంటున్నాం, కొన్ని చోట్ల ఇండివిజువల్గా మేము రోలింగ్లో ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అలయన్స్లో చక్కగా వెళ్తోంది, బాగా జరుగుతుంది, సుభిక్షంగా ముందుకు వెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకి తెలుసు ఏం చేస్తుందో. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ప్రజల్లోకి మేమేం చేసాం, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తోంది, కేంద్రం నుంచి వచ్చిన పథకాలు, ప్రత్యేకంగా కేంద్ర పథకాలు మరి ప్రజల్లోకి మేము ఇవి తీసుకెళ్తున్నాము, ఇవి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మేము చేయాలి కదా, ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పుడు పిఎం ఆవాస్ యోజన ఉంది, అది కొంత అర్థం కాకపోవచ్చు కొందరికి. సో ఇక్కడ వాళ్ళకి చెప్తాం, ఇది ఇళ్ళు, హౌసింగ్ ఫర్ ఆల్, అందులో భాగంగా మేము ఇళ్ళు మోదీ గారి ప్రభుత్వం కేటాయించింది ఆంధ్రప్రదేశ్కి. ఇన్ని లక్షల ఇళ్ళు, ఇదిగో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో 12 లక్షల ఇళ్ళు మీకోసం కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో ఇదిగో మీరు ఇంత పెట్టుకుంటున్నారు, కేంద్ర ప్రభుత్వం ఇన్ని లక్షలు ఇస్తోంది అని చెప్పాలి కదా. మేము అలా చెప్పుకుంటూ మా పథకాలు మేము చెప్పుకుంటూ మేము ముందుకు వెళ్తామండి. ఎక్కడున్నా సరే రూలింగ్లో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎక్కడ రూలింగ్లో భారతీయ జనతా పార్టీ ఉందో అక్కడ ప్రజలు క్షేమంగా ఉంటారు, అభివృద్ధి ఉంటుంది.